ప్రియమైన వారడా, ఒక స్త్రీ ఒక దైవజనుడైన H.A. ఐరన్సైడ్ అనే ఒక దైవజనుడి దగ్గరికి వచ్చింది. ఇలాగా ఐరన్సైడ్ ఈ విషయాలు చెప్తూ ఉంటే బహిరంగంగా సంఘంలో స్త్రీ ఉపదేశించడం కానీ బోధించడం కానీ అధికారం చలాయించడానికి కానీ అది తప్పే అని ఐరన్సైడ్ చెప్తే ఒక స్త్రీ వచ్చి ఐరన్సైడ్తో మాట్లాడింది. ఏమని? ఆ దైవజనుడితో మాట్లాడుతూ పౌలు బ్రహ్మచారి కనుక అలాగే రాస్తాడండి అని చెప్పింది. పౌలు బ్రహ్మచారి అలాగే రాస్తాడు, అతనికేం పోయింది, అతడు రాస్తాడు. మరికొంతమంది అన్నారు అతడు యూదా మతానికి చెందినవాడు కనుక యూదా మతంలో స్త్రీలు మౌనంగా ఉండాలి, అందుకే ఆయన అలా రాశాడు అని అన్నారు కొంతమంది. ఐరన్సైడ్ ఆ స్త్రీతో మాట్లాడడం ప్రారంభించారు. అమ్మా, ఇది పౌలు రాసింది తప్పే, ఇది స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాల్సిందే కానీ మాట్లాడడానికి అర్హత లేదు, సెలవు ఇవ్వలేదు అని చెప్తున్నాడు. అది అతని అభిప్రాయం అండి. ఇది పట్టుకున్నారు కొంతమంది. ఏమన్నాడు చూడండి, దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను చూడండి. ఏమన్నాడు? మాట్లాడటకు వారికి సెలవు ఇవ్వలేదు అనే మాటను చూసాం. ఇంకేమంటున్నాడు? చదువుతూ ఉన్నాను చూడండి. ఆ మాటలు తిమోతికి రాసిన పత్రికలోనికి కూడా రండి, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఏమన్నాడు దేవుని యొక్క వాక్యంలో? స్త్రీలు మౌనముగా ఉండవలసినదే, ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు ఇవ్వను. పౌలు అంటున్నాడు, ఇది పౌలు అంటున్నాడు మాట, దేవుడు అంటున్నాడా అన్నాడు. ఆవిడ చెప్పిన రీజనింగ్, ఆవిడ చెప్పిన కారణం ఏమన్నది ఆమె? పౌలు సెలవు ఇవ్వను అన్నాడు. పౌలు యొక్క అభిప్రాయం అండి. ఈ రోజున సంఘంలో ఎంత అభివృద్ధి చెందింది, ఎంత నాగరికత పెరిగింది. ఈరోజు స్త్రీలు మాట్లాడకపోవడం ఏంటండి, చర్చలు నడిపించకపోవడం ఏంటి? వాళ్ళు ఏమైనా తీసిపోయారా? అన్ని ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఈ ఉద్యోగం చేయడానికి ఏమైపోయింది? దేవుని వాక్యంలో స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలసిందే. ఆవిడికి చాలా కోపం వచ్చేసింది. దైవజనుడు చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. అమ్మా, బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి. ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో అనే విషయాన్ని గురించి 38-39 వచనంలో, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈ మాట నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. క్రీస్తు ప్రేమ నుండి ఏది ఎడబాప నేరవని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అది పౌలు రాశాడమ్మా. మరి పౌలు రాసింది ఇక్కడ చెప్పావు, అక్కడ పౌలు రాసింది అది నమ్ముతున్నావు, ఇది నమ్మకపోవడం ఏంటి? ఈ రోజున చాలా మంది మనుషుల యొక్క అభిప్రాయాలు దేవుని వాక్యంలో ఒక పొల్లు కూడా తీసేయడానికి లేదు, ఒక చిన్న పదజాలాన్ని కూడా తీసేయడానికి లేదు. స్త్రీలు మాట్లాడడానికి అధికారం లేదు సంఘంలో. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. అడిగితే ఇంకా ఆమెతో ఇంకా మాట్లాడుతూ వచ్చాడు. అమ్మా, సంఘానికి శిరస్సు ఎవరమ్మా? సంఘానికి శిరస్సు క్రీస్తు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పాడు కదా. అవును, సంఘానికి శిరస్సు క్రీస్తు అని నమ్ముతున్నావా అని అడిగితే నమ్ముతున్నానంది. అది కూడా పౌలు రాశాడమ్మా, ఎవరో రాయలేదు, పౌలు రాశాడు. అది నమ్మగలుగుతున్నప్పుడు ఇది కూడా పౌలే రాశాడు. పౌలు అది దైవ ప్రేరేపణ చేత రాయబడిన మాటలు అన్నప్పుడు ఇది కూడా దైవ ప్రేరేపణ చేతనే రాయబడింది. ఇక ఐరన్సైడ్ ఆ స్త్రీతోని వరుసగా దేవుని లేఖనాలు ఎన్నున్నాయో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి మాట్లాడుతున్నాం కదా. ప్రేమ 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 అనేది అది నమ్ముతున్నావా? నమ్ముతున్నా.
అది పౌలు రాశాడమ్మా. వరుసగా చెప్పుకుంటూ వాక్యాన్ని ఎత్తి ఎత్తి వరుసగా చెప్పాడు. వరుసగా చెప్పుతూ పోతూ ఉంటే ఆ స్త్రీ కన్నీరు కార్చడం ప్రారంభించింది, ఏడ్డం ప్రారంభించింది. అర్థమైంది తనకి, సంఘంలో స్త్రీలు బోధించకూడదు, దేవా నన్ను క్షమించు అని ప్రార్థన చేసింది. దేవుడు చెప్పాడు, మొదట పురుషుణ్ణి చేశాడు, అది కారణం చెప్పాడు, సంఘంలో స్త్రీలు బోధించకూడదు. రెండవ కారణం ఏం చెప్పాడో చదువుతూ నన్ను చూడండి. రెండవ కారణాన్ని గురించి కూడా చాలా జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్దాం. 2వ అధ్యాయంలో చదువుతూ నన్ను చూడండి, 14వ వచనానికి వెళ్దాం. ఏమన్నాడు? మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. స్త్రీని గురించి ఎవరు మొట్టమొదట పాపంలో పడ్డారు? ఎందుకు ఆదాము పడలే? ఒక నిర్దిష్టమైన క్రమాన్ని, సాతాను వచ్చి మాట్లాడుతున్నప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి లోబడి ఉంటే ఈ పాపం వచ్చేది కాదు, ఈ కళ్ళద్దాలు వచ్చేవి కావు, ఈ చెమట వచ్చేది కాదు, ఈ బాధలు ఉండేవి కావు. అవ్వ చేసింది, నేనే పెద్ద అనుకుంది, ముందుకు వెళ్ళింది, అంతే. ఈ సృష్టి అంతా పాడైపోయింది. లోబడాల్సింది అవ్వ మొదట పడిపోయింది. మొదట ఎవరు పడిపోయారో చూస్తూ చెప్పాడు, స్త్రీ మోసపరచబడింది. స్త్రీ ఏం మాట్లాడిందో మీరు చూడొచ్చు. దేవుడు ఏం చెప్పాడు, ఏం చెప్పిందో చూడండి. కొన్నిసార్లు ఏం చెప్తారు మీరు? ఆదికాండానికి వెళ్దాం. దేవుడు 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు, నువ్వు తిని దినమున నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పాడు. నువ్వు తిని దినమున నిశ్చయముగా చచ్చెదవు అని అంటే, సాతాను మాట్లాడినప్పుడు అవ్వేం మాట్లాడిందో చూడండి. అవ్వ మాట్లాడినప్పుడు తినకూడదని దేవుడు చెప్పానా అని ప్రశ్నకు ఆగాల. దేవుడు తినొద్దని చెప్పాడు అంతే అని చెప్పాల్సింది. స్త్రీలు ఎక్కువ మాట్లాడతారు. ఆ ఎక్కువ మాటలే ఎంత కొంపలు ముంచేశాయి. ముట్టొద్దన్నాడు, చూడొద్దన్నాడు, ఇక ఎన్నెన్నో చెప్పేసింది. చూడండి, అక్కడ నేను చదువుతూ ఉన్నాను. చెప్పానా అని అన్నప్పుడు, దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదని ముట్టకూడదని చెప్పారని సర్పముతో ఏమన్నాడు? ముట్టకూడదు, తినకూడదు, ముట్టకూడదు. దేవుడు అది చెప్పలే, తినకూడదని చెప్పాడు. ఈవిడెన్ని అధికమైన మాటలు, అధిక ప్రసంగాలు, లేనిపోని మాటలు చెప్తూ ఉంటుంది. ఏం జరిగింది? అవ్వ మొట్టమొదట మనం గమనిస్తున్నాం, అవ్వ మొట్టమొదట పాపంలో పడింది. అందుకే వద్దన్నాడు, మాట్లాడొద్దన్నాడు. స్త్రీలు ఉద్రేకపరులు, ఏం మాట్లాడతారో తెలీదు. అందుకే వాక్యంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు 2వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను చూడండి, 20వ వచనం నుంచి మీరు చూడొచ్చును. అయినను నీ మీద ఒకటి తప్పు మోపవలసినది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనొచ్చు యెజబెలు స్త్రీని ఉండనిచ్చు. సంఘంలో ఎవరుంటున్నారు? స్త్రీలు ఉండనిచ్చుచున్నావు. స్త్రీ గురించి చెప్పాడు యెజబెలు. పాత నిబంధనలో రాజుల గ్రంథానికి వెళ్తే 17వ అధ్యాయం నుంచి చదువుతుంటే, అంతకు ముందు కూడా చదువుతూ ఉంటే ఆహాబు రాజు గురించి రాయబడింది. ఆహాబు రాజు నీ పరిపాలించడానికి యెజబెలే అన్నీ తీసుకుంది. రాజ్యం పాడైపోయింది, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. సంఘం స్త్రీలో బోధ చేస్తే సంఘం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. అది బైబిల్ చెప్తూ ఉంది. అపరాధములో పడెను. ఒక విధంగా దీని మీద నేను చాలా స్టడీ చేసే చెప్తూ ఉన్నా. గతంలో చాలా కాలం క్రిందట చేసిన ఒక రీసెర్చ్, ఏ స్త్రీ అయినా సంఘాన్ని నడిపిస్తుంటే ఆ సంఘం బాగుపడినట్లుగా ఎక్కడ కూడా కనబడలా.
ఏ సంఘం బాగుపడలా. సంఘం బాగుపడదు కూడా స్త్రీ మాట్లాడితే. మీకు తెలుసా సెవెంత్ డే అడ్వెంటిస్ట్, మీరు విన్నారో లేదో తెలియదు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఫౌండర్ ఎవరో తెలుసా? ఎల్ఎన్ జి వైట్ అనే ఒక లేడీ. ఆవిడ ఎన్ని తప్పుడు బోధనలు చేసిందో. ప్రపంచంలో అన్నిటికంటే ఏక సంపన్నమైన సంఘం అదే సెవెంత్ డే అడ్వెంటిస్ట్. 7వ రోజు మన వాడాళ్ళలో ఉంది, గొల్లాదిలో ఉంది. మీకు చూస్తూ ఉంటే మీకు కనబడుతుంది, ఇక్కడ కూడా ఆ పెన్ను పెంకి దగ్గర కనబడుతుంది సెవెంత్ డే అడ్వెంటిస్ట్. ఎల్ఎన్ జే వైట్ అనే ఒక స్త్రీ ప్రారంభించిన సంఘం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. దేవుని వాక్యం కాదు, వారి సొంత బోధలైపోయాయి. ఈ రోజున చర్చిలో సంఘాలు స్త్రీలలో బోధ చేయడం వల్ల సంఘాలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాయి. అందుకే చెప్పాడు, యెజబెలును ఉండనిచ్చుచున్నావు అనేది. సంఘంలో నేను సెలవివ్వను. స్త్రీలు మౌనముగా ఉండవలసిందే కానీ వారు ఉపదేశించుటకైనను అధికారము చేయుటకైనను నేను సెలవివ్వనన్నాడు. సంఘంలో స్త్రీల యొక్క పాత్ర ఏంటి? ఎందుకు వద్దన్నాడు? స్త్రీలు చాలా జాలి, కనికరము, వారి యొక్క ప్రేమించే మంచి మనసు ఉండడం చేతనే స్త్రీలు మొట్టమొదట పాపంలోనికి లాగబడ్డానికి, తప్పుత్రోవలోనికి లాగబడ్డానికి స్త్రీలు. అందుకే వద్దన్నాడు, స్త్రీలు బోధ చేయొద్దన్నాడు. దేవుని యొక్క వాక్యంలో తిమోతికి రాసిన పత్రికలోని కూడా వెళ్దాం. తిమోతికి రాసిన పత్రికలో నేను చదువుతున్నాను, 2వ అధ్యాయంలో 2వ పత్రికలో 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఏమన్నాడు? దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అక్కడ అన్నాడు, అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందని అవివేక స్త్రీలు. 6-7 వచనాలు కలిసి ఉన్నది. అవివేక స్త్రీలను ఏం చేశాడు అనంటే, వాళ్ళని ఇళ్లల్లో చొచ్చి వారిని తీసుకుని వెళ్ళిపోయారు. స్త్రీల వలన సంఘాలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాయి. కనుక ఇక్కడ చెప్తూ ఉన్నాడు, వద్దు, సంఘంలో బోధించడానికి, అధికారం చలాయించడానికి నేను ఇవ్వను అని అన్నాడు. నేను ఇంకా పేర్లు చాలా చక్కగా చాలా పేర్లు ఉన్నాయి. వద్దన్నాడు. స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ బోధించుటకైనను నేను అధికారం ఇవ్వను అని చెప్పేశాడు. చాలా చక్కగా ఆ విషయాన్ని కడవరి దినాల్లో ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం కడవరి దినాల్లో ఉన్నారు. కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపుచ్చు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి. ఎందుకు వద్దన్నాడు? స్త్రీలు చాలా త్వరగా పడిపోతారు. స్త్రీలు త్వరగా ఈ భక్తి తాత్పర్యంలో పడిపోయేది స్త్రీలు. వాళ్ళకి వివేచన ఉండదు, వారికి ఆలోచన ఉండదు, వారు కూర్చుని చదవాలనే మనసు ఉండదు. ఎవరు చెప్తే అదే వింటారు వాళ్ళు. అందుకే స్త్రీలు ఉపదేశకులుగా ఉండవలసిన అవసరం లేదని. నేను ఈ 40 సంవత్సరాల్లో స్త్రీలు నడిపించే సంఘాలు ఎన్నో చూశాను. అది సరైన సంఘాలుగా నిలవలేదు కూడా. ఎందుకు నిలవలేదు? దేవుని వాక్యానుసారంగా కానప్పుడు ఏది కూడా నిలబడదు. ఇంకా కొంతమంది అనవచ్చును, స్త్రీలు ఎక్కడైనా సరే ఒక్క పాస్టర్ కనబడ్డా, బైబిల్లో ఒక్క పాస్టర్ కనబడ్డా. స్త్రీలు పరిచారకులుగా ఉన్నారు కానీ బోధకులుగా లేరు. స్త్రీలు వెళ్ళి ఇతరులకు వాక్యాన్ని చెప్పలేదు కానీ మీరు అనొచ్చును, మీ మనసులోకి ఎన్నో రావచ్చును. మరి మరియా వెళ్ళి శిష్యులకు చెప్పలేదు. ఇక్కడ చెప్తున్నది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంఘమందు బాగా అర్థం చేసుకోవాలి. సంఘమందు నువ్వు ఎలాంటి వాళ్ళను ఉంచావు? యెజబెలుని ఉండని. యెజబెలు ఈ సంఘాలు ఇవి. స్త్రీలు నడిపించే సంఘాలు యెజబెలు సంఘాలు అవుతాయి. రాజ్యము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది.
ఈరోజు సంఘాలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో దేవుని వాక్యము నేర్చుకోవాలి. నేర్చుకుని ఏం చేయాలి? ఎందుకు నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? ఇంకా మనం ముందుకు వెళ్దాం. 3వ కారణం కూడా నేను చెప్పి